తోడు మేకులు పీక్కోలేకపోయాడు? బలహీనుడైన దేవుడు ఈయన ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలాగ చేయలేదు, వారందరినీ శిక్షిస్తే బాగుండేది కదా, ఒక మాటతో ఆయన గద్దించిన దేవుడు అందరినీ, వీళ్ళని గద్దించలేకపోయారా? ఇలాంటి అనుమానాలు క్రైస్తవులు అయి ఉండి కూడా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు శారీరకంగా సొంత ఆలోచనలతో లేదంటే మనకున్న మానవ జ్ఞానంతో ఆలోచించినట్లయితే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ తెలుసు, రక్తపోటు. ఎందుకు? రక్తంలో ఉన్న ఒత్తిడి వల్ల రక్తపోటు, బీపీ పెరిగిపోయిందంటారు. అది ఇంకా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ రక్త నాళాలు ఎక్కడైతే చిన్నగా అయిపోతాయో దాన్ని క్యాపిలరీస్ అంటాం. ఆ క్యాపిలరీస్ చితికిపోతాయి ఆ ప్రెషర్ తట్టుకోలేక. పెద్ద పెద్ద నాళాలంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ తట్టుకోగలవు. కానీ చిన్నగా వచ్చిన తర్వాత ఈ మన వేర్లల్లో లేకపోతే మన ఫోర్ హెడ్ మీద, మన ఫేస్ మీద చాలా చిన్నగా అయిపోతాయి. ఆ చిన్న బ్లడ్ వెజల్స్ ఆ ప్రెషర్స్ని తట్టుకోలేవు. ఆ చిన్న రక్తనాళము ఎప్పుడైతే ఆ ప్రెషర్ తట్టుకోలేదో, రక్తము ఆయన చెమట గ్రంథంలోంచి వచ్చిందంటే ఇప్పటికీ ఆయన ముఖం ఎలాగుండో ఊహించుకోవాలి. కొంతమంది చెమట వచ్చినప్పుడు ఆ చెమట కారడం మనం చూస్తాం మొహం మీద. ఈరోజు మనము ధ్యానిస్తుండగా చెమట కారట్లేదు, ఆయనకి రక్తము కారుతుంది. అంటే ఆయన చూసిన వారు ఆ రోజు ఆయన ముఖం మీద రక్త బిందువులు అప్పటికే ఉన్నాయి. అంత ఒత్తిడి. ఎందుకంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా రావడం మాత్రమే కాదు, కానీ ఈ శరీరములో నలగొట్టబడ్డానికి వచ్చాడు. మన శరీరానికి ఎంత నొప్పి ఉంటుందో, మన శరీరానికి ఎంత బాధ ఉంటుందో అంతే సమానమైన